అయింది. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు చూడండి. 17వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే అక్కడ ఇలాగ అంటున్నాడు చూడండి ఒకసారి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఈ దేని మీద ఆధారపడాలో దాని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడము, సంఘాల మీద ఆధారపడడం మంచిది కాదు. వ్యక్తిగతంగా నువ్వే వెలిగించబడాలి. నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను ఎంతోమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఒక డైలాగ్ కొడుతుంటారండి ఈ మధ్యలో. దయ్యం ఒక డైలాగ్ నేర్పించింది అందరి విశ్వాసులకి. అందరికి కాదు, కొంతమందికి. మా సంఘంలో ఉద్యమం లేదండి పాస్టర్ గారు. ఫస్ట్ డైలాగ్, మా సంఘంలో అంత ఉద్యమం లేదండి. అయితే ఉద్యమం లేదని నీకు తెలుసు కదా, మరి నువ్వేమి ఉద్యమింపబడట్లేదు? నీ ఉద్యమం ద్వారా 10 మందికి ఉద్యమం తీసుకుని రావచ్చు కదా. అదే పక్కన్నోడు బకెట్ నింపడం అంటే. ఒక ఆమె అలాగే అన్నదంట, ఎప్పుడు మా సంఘాలు కూడా చెప్తుంటాను. ఒక ఆమె అన్నదంట, ఏమమ్మా చర్చికి రావడం మానేసావు, ఏమయ్యా నువ్వు చర్చికి రావడం మానేసావని నన్ను అడిగాడట పాస్టర్ గారు. కంటిన్యూ వచ్చిన విశ్వాసి సడన్గా ఆగిపోయాడు. సంఘంలో ఎవరు బాగోళ్ళు మంచోళ్ళు లేరండి, అందరూ దిగజారిపోయిన వాళ్ళే, పట్టుత్వం లేని వాళ్ళే. సంఘంలో అంత పర్ఫెక్ట్ లేరండి. అందుకే నాకు సంఘంకి వచ్చినాయంటే రాకపోయినాయంటే, అందుకే ఇంటి దగ్గర ఉండిపోతున్నాను. అయితే మీరంటే గొప్ప ఇష్టమండి పాస్టర్ గారు, మీరంటే సచ్చినంత ఇష్టమండి, మీరంటే గౌరవము, మీరంటే ప్రాణము, మీరంటే గొప్ప ఇష్టం. కానీ సంఘం పరిస్థితి బాగోలేదు కాబట్టి చీకట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చీకట్లో నేను ఉండదలుచుకోవట్లేదు అని అనుకుని ఆయన అన్నప్పుడు నా మీద ప్రేమ ఉంది కాదు, రేపు వచ్చి నేను చెప్పినట్టుగా చెయ్యు, నా మీద ప్రేమ ఉంటే వచ్చినట్టు చెయ్యి అని అన్నాడు. గేటు దగ్గర రెడీగా ప్రాణం అన్నారు కదా, గ్లాస్ నిండగా నీళ్ళు ఇచ్చి, నిజంగా నా మాట మీద ప్రేమ, నా మీద గౌరవం ఉంటే నేను ప్రసంగిస్తుంటాను, నువ్వు ఒక పని చేయి, ఈ గ్లాస్ నిండగా నీళ్ళు కింద పడకుండా బలిపీఠం దగ్గరికి గేటు దగ్గరికి నడిచేస్తుండు, నేను ఆమేన్ అన్నప్పుడు ఆగిపో అన్నాడు. 2.5 గంటలు పాస్టర్ గారు లగాతారు వాక్యం చెప్పాడు. ప్రేమ ఉందని ఆయనే చెప్పాడు. ఆగిపోతే ప్రేమ లేదని రుజువు అవుద్ది. మొగమాటంకైనా తిరగాల, జాగ్రత్తగా తిరుగుతున్నాడు తొనికిపోకుండా. అలా తిరుగుతూ లాస్ట్కి 2.5 గంటలు అయిపోయింది. పాస్టర్ గారు ఆమేన్ ఆగిపండి అన్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బ్రదర్, నిజమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు, నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు తూచా తప్పకుండా పాటించావు. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, సంఘంలో నీకు ఎవరైనా కనబడ్డారా అని అడిగాడు. ఎవరు కనబడడానికి చూడడానికి, నా నీళ్ళే తొనికిపోతేటో నాకు భయం వేస్తుంటే నేను ఎటువైపు చూస్తాను పాస్టర్ గారు? నేను ఎటుపక్క చూడలేదు, ఎవరు వచ్చారో లేదో నాకు తెలియదు. నా భయం నాది, నేను తొనికిపోతానేటో భయం. అదే విధంగా డైలీ నీ జీవితం కాపాడుకోవడానికి రా. ఎవరి వైపు నువ్వు చూడక్కర్లే, నీ జీవితమే అల్లకొల్లంగా ఉంది. ఏ సమయంలో తొలగిపోతావో తెలియదు, ఏ శోధనకి పడిపోతావో నీకే తెలియదు, ఏ బలహీనతకు లోబడిపోతావో నీకే తెలియదు, ఏ విషయంలో దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడుతుందో తెలియదు. నువ్వు కాపాడబడ్డానికి వస్తే ఎదుటోలు. ఇప్పుడు ఉద్యమం ఎలాగుందంటావు? సూపర్ సార్, సూపర్ సార్. ఇన్నాళ్ళు అటు ఇటు చూసి నాది నేను చూసుకోలేదు సార్. ఈ రోజు నుండి నేను ఎవరికి చూడను సార్, నా జీవితం నేను చూసుకుంటాను సార్. నా జీవితం బాగుండాలని నేను చూస్తాను సార్. ఏ మాత్రం వాక్యానికి విరుద్ధమైతే నేను పోతానని అర్థమైంది సార్. నేను ముందు బ్రతికి చూపిస్తాను.